హే హాయ్ క్యూటీస్, నేను మీ లక్కీ. ఎలా ఉన్నారు అందరూ? వెల్కమ్ టు మై ఛానల్. టుడే వీడియో ఏంటి అంటే అమ్మ చేతి చేపల పులుసు. మా ఊరు సైడ్ ఇలానే చేస్తారనమాట. ఇక స్టార్ట్ చేద్దాం. మొదటిగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటి అంటే చేపలు, వెల్లుల్లి, తగినంత ఉప్పు, పసుపు, చింతపండు, ఎండుమిర్చి, కరివేపాకు, ఆనియన్స్, ధనియాలు, జీలకర్ర, ఎండు కొబ్బరి, ఇంకా ఆయిల్ అండ్ ఆముదం కూడా కావాలి. మొదటగా వచ్చేసి ఒక గిన్నెలో మనం ముక్కలు చేసి పెట్టుకున్న చేపలు వేసుకోవాలి. తర్వాత కొంచెం ఉప్పు వేసి బాగా అలా 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 మిక్స్ చేయాలి. ఎందుకు ఇది అంటే స్మెల్ అనేది పోతుంది అనమాట. బేసిక్గా చేపల్లో చాలా స్మెల్ ఉంటుంది, అది పోవాలి అంటే ఇలా చేయాలన్నమాట. తర్వాత కొన్ని వాటర్ వేసి వాష్ చేయాలి. మంచిగా వాష్ చేసిన తర్వాత ఒక గిన్నెలో చేప ముక్కలను వేసుకోవాలి. తర్వాత ఆ వాటర్ అనేవి పడేసి మళ్ళీ ఆ గిన్నెలోనే మళ్ళీ చేపలు వేసి ఒక నిమ్మకాయ కట్ చేసి నిమ్మరసం వేయాలి. నిమ్మరసం వేసి అలా అలా ఒక 2 minutes అలా తిప్పాలన్నమాట. తిప్పిన తర్వాత మళ్ళీ కొంచెం పసుపు వేసి సేమ్ ఇది కూడా అంతే, స్మెల్ రాకోకుండా ఇవి ఫస్ట్ స్టెప్ అనమాట. అలా వేసిన తర్వాత వాటర్ వేసి వాష్ చేయాలి. అవి వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి ఒక గిన్నెలో, అలా స్మెల్ రాకోకుండా అనమాట. ఇప్పుడు చేపల పులుసులోకి మసాలా ప్రిపేర్ చేసుకుంటున్నాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి కొంచెం ప్యాన్ వేడయిన తర్వాత ఎండుమిర్చి, కరివేపాకు వేయాలన్నమాట. వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఎంతవరకు ఫ్రై చేయాలి అంటే ఒక 5 minutes చేయండి సరిపోద్ది. ఎందుకంటే అవి జస్ట్ క్రిస్పీగా రావాలి, మనము పేస్ట్ చేసుకోవాలి కదా దానిని. సో అందుకు క్రిస్పీగా వచ్చేంత వరకు అలా అలా ఫ్రై చేసుకోండి. అలా ఫ్రై చేసుకున్న తర్వాత జీలకర్ర అండ్ ధనియాలు ఆ రెండు కూడా వేసి మళ్ళీ ఫ్రై చేయండి. రెండు మిక్స్ చేయాలన్నమాట. మనం ఫ్రై చేసిన ఎండుమిర్చి అండ్ కరివేపాకు, జీలకర్ర అవి ఉన్నాయి కదా, అవి ఒక ప్లేట్లో వేసుకొని చల్లారనివ్వాలన్నమాట. సేమ్ ప్యాన్లో ఎండు కొబ్బరి ఇప్పుడు ఫ్రై చేయాలి. ఎండు కొబ్బరి కొంచెం ముక్కలుగా కట్ చేసి మళ్ళీ ఆ ప్యాన్లో వేయాలి. ప్యాన్లో వేసిన తర్వాత కొంచెం లైట్గా ఆయిల్ వేయండి. ఎండు కొబ్బరి ఫ్రై అవుతుంది అనమాట బాగా. అలా వేసి అలా అలా తిప్పాలి. కొంచెం ఫ్రై అయిన తర్వాత ఎండు కొబ్బరి వేగిన తర్వాత ఒక ప్లేట్లోకి అన్నీ తీసుకోవాలన్నమాట. అవి కొంచెం చల్లారాలి. తర్వాత గ్యాస్ కట్టేసి ఇంకా దాన్ని పొడి చేసుకోవాలి. మేమైతే ఇలా రోల్లో దంచుకుంటాం అన్నమాట. మీరు ఒకవేళ మాకు ఈ ఆప్షన్ లేదు అనుకుంటే ఇప్పుడు అవైలబుల్లో ఉన్నాయి కదా మిక్సీ జార్లు, మిక్సీలో వేసి పౌడర్ కూడా చేసుకోవచ్చు. బట్ ఇలా చేస్తే ఆర్గానిక్గాను అండ్ టేస్టీగాను ఉంటుంది అనమాట కర్రీ. సో మనం ముందుగా ఫ్రై చేసుకున్నవన్నీ వేసి ఎండుమిర్చి, కరివేపాకు ఇవన్నీ వేసి పసుపు, ఉప్పు కూడా వేసి బాగా దంచాలన్నమాట. బాగా పౌడర్ లెక్క వస్తుంది. సో అలా దంచిన తర్వాత ముందుగా మనం వేయించిన ఎండు కొబ్బరి ఉంది కదా, అది కూడా వేసి దాంతో దంచాలి మంచిగా పౌడర్ లెక్క. తర్వాత ముందుగా మనం ఒలిచిపెట్టుకున్న వెల్లుల్లి వేసి మంచిగా దంచాలి. దంచిన తర్వాత ఆనియన్స్ కూడా వేసి మళ్ళీ ఒక 2-3 times అలా అలా దంచాలి, పేస్ట్ చేయాలి. అది పేస్ట్ అయిన తర్వాత మొత్తము అదంతా రోల్లో ఉన్నదంతా తీసేసి ఒక ప్లేట్లో పక్కన పెట్టేసుకోవాలి మనం అదంతా.
తర్వాత మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండుని మంచిగా పిసికేసి గుజ్జు లెక్క రావాలన్నమాట. అది మొత్తం పిసికిన తర్వాత ఒక బౌల్‌లో జ్యూసీ టైప్‌లో ఉండేదంతా తీసేసుకొని పక్కన పెట్టుకోవాలి. అలా ఆ రెండిటిని పక్కన పెట్టుకొని ఇంకా మళ్ళీ ఒక ప్యాన్ పెట్టి ఎలా ఉండాలంటే ప్యాన్ కొంచెం పెద్దదిగాను పెద్ద షేప్‌లో ఉండాలనమాట. ఎందుకంటే మనము 2 కేజెస్ ఆఫ్ ఫిషెస్ తీసుకున్నాం కాబట్టి కొంచెం పెద్ద గిన్నె అయితే మనం కలపనికి కొంచెం ఈక్వల్‌గా అండ్ ఈజీగా ఉంటదనమాట. సో, అందుకు పెద్ద గిన్నె తీసుకోవాలి. కొంచెం ప్యాన్ అనేది వేడైన తర్వాత కొంచెం అంటే ఒక 3 టేబుల్ స్పూన్ ఆయిల్ ఏసుకోండి. ఆయిల్ ఏసుకొని ఆ తర్వాత ఆముదం కూడా ఎయ్యాలి. దీంతో స్పెషల్ ఇంగ్రీడియంట్ అనమాట. సో, కొంచెం లిటిల్ ఒక 1 స్పూన్ అనుకోండి. ఒక 1 స్పూను ఆముదం ఏసి మొత్తం వేడయ్యేంత వరకు వెయిట్ చేయాలి. వేడైన తర్వాత కరివేపాకు, ఎండుమిర్చి 2 వేసి ఫ్రై చేసుకోవాలి. అవి మంచిగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసుకున్న మసాలాలు ఉంటాయి కదా! ఆ మసాలా వేసి మంచిగా ఫ్రై చేయాలి దాన్ని కూడా. ఎందుకంటే అది దాంతో కూడా ఆనియన్స్, వెల్లుల్లి అవన్నీ వేసాం కదా! సో, ఆ పచ్చివాసన అనేది పోవాలి కదా! సో, అందుకు మనం మంచిగా ఫ్రై చేయాలన్నమాట. మొత్తం ఫ్రై అయిన తర్వాత ముందుగా చింతపండు జ్యూసీ ఉంది కదా! అది వేయాలి. అది వేసి మంచిగా అలా తిప్పేసి మొత్తం పొల్లి అంటారు కదా! పొల్లి ఉడకాలన్నమాట. బాగా ఆ ఆయిల్ అనేది పైకొచ్చేంత వరకు బాగా ఉడకాలి. అలా మొత్తం ఉడికిన తర్వాత మనం ముందుగా క్లీన్ చేసి పెట్టుకున్న చేపల ముక్కలు ఉంటాయి కదా! ఆ గిన్నెలో ఈక్వల్‌గా మొత్తం స్ప్రెడ్ చేయాలన్నమాట. ఫుల్ గిన్నెకు మొత్తం స్ప్రెడ్ చేయాలి. అలా ఒక్కొక్కటి ఏసుకోవాలి. ఇలా వీడియోలో చూపిస్తున్నాను కదా! అలా ఫ్రీక్వెంట్‌లీ ఒక్కొక్కటి ఈక్వల్‌గా స్ప్రెడ్ చేస్తూ వేయాలన్నమాట. ఆ పులుసు అనేది ఆ ముక్కలకి పడాలన్నమాట. అందుకు అలా వేసుకోవాలి. అలా స్ప్రెడ్ అయిన తర్వాత దానిపైన మూత పెట్టేసుకొని ఒక 2-3 మినిట్స్ అలానే పెట్టేసుకోవాలన్నమాట. ఎందుకంటే ఆ లోపల ఉన్న ఆవిరితోనే ఆ పులుసు అనేది ఆ ముక్కలకన్నిటికి పడతదనమాట. ఆ చేప ముక్కలకి. సో, అందుకు అలా పెట్టుకోవాలి. తర్వాత వితిన్ 2 మినిట్స్‌లో తీసేసి మనము ఓ బాగా స్ప్రెడ్ చేయాలన్నమాట. అలా గిన్నెతో అట్లా అనాలి. వీడియో చూస్తున్నారు కదా! మనము గరిటెతో అనకూడదు. ఎందుకు అంటే చేపలు అంటే కొంచెం ముల్లులు ఉంటాయి కదా దాంతో. సో, అలా అన్నీ స్ప్రెడ్ అయ్యాయనుకో తిన్నికి మనకు ఇబ్బందిగా ఉంటది. అండ్ ముల్లులు ఉంటాయి కాబట్టి కష్టం అనమాట. పీసెస్ అనేవి బ్రేక్ అయిపోతాయి. సో, అలా చేయకోకుండా నార్మల్‌గా జస్ట్ వీడియోలో చూపిస్తున్నట్లు మనం ఆ గిన్నె పట్టుకొని అలా అనాలి. ఎందుకంటే ఆ పులుసు అన్ని ముక్కలకి పడాలి అనేసి. సో, అలా అనాలి. దాంతో చెక్ చేసి అది ఉడికిందా లేదా చెక్ చేయాలి. అంతే, మా ఊరి స్టైల్ చేపల పులుసు రెడీ. ఒకసారి మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో నాకు కామెంట్ చేయండి. మీకు నచ్చితే షేర్ చేయండి. సబ్స్క్రైబ్ టు మై ఛానల్. బై క్యూటీస్.